తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ప్రతిష్టాత్మక గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కనగల్ మండలంలో ఒక గూడమర్లపల్లి గ్రామంలో ప్రభంజనం సృష్టించారనే చెప్పొచ్చు. మొత్తం కాంగ్రెస్ పార్టీ స్థానాలు కైవసం చేసుకుంటే బుడమర్లపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ గెలుపొంది ఘన విజయాన్ని అయితే సాధించి తనదైన రికార్డును అయితే స్థాపించడం జరిగింది. అదేవిధంగా గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఎన్నికైన తర్వాత ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ప్రమాణ స్వీకార కార్యక్రమాలలో భాగంగా నేడు బుడమర్లపల్లికి చెందిన మన సర్పంచ్ జానయ్య గారు అయితే మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏ విధంగా కొనసాగింది? గ్రామ అభివృద్ధికి మీరు ఏ ప్రణాళికలు రూపొందించుకొని గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తారు? ఇలా ప్రమాణ స్వీకారం మంచిగా జరిగింది. ప్రజల సమక్షంలో బుడమర్లపల్లి ప్రజలు అందరూ ఇచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించారు. మా ఉప సర్పంచ్ని కానీ వార్డు మెంబర్లని సర్పంచ్గా నన్ను. మేము ఆల్రెడీ గతంలో సీసీ రోడ్లు, గ్రామ పంచాయతీ బిల్డింగు, శ్మశాన వాటిక, డంపింగ్ యార్డు అన్ని మ్యాక్సిమం పనులన్నీ పూర్తి చేసినాం. ఇంకా ఏమన్నా పెండింగ్ పనులున్నా చేస్తామని అందరికీ హామీ ఇచ్చినాం. అదే ఆ మాట ప్రకారంగా మేము ముందుకు పోతాం. అదేవిధంగా మనతో పాటు గ్రామ కార్యదర్శి గారు అయితే మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏ విధంగా కొనసాగింది? ఈరోజు స్పెషల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో మంచిగా జరిగింది. అంత ప్రశాంతంగా ప్రమాణ స్వీకారం మంచిగా జరిగింది. పబ్లిక్ కూడా మంచిగా పార్టిసిపేట్ చేశారు. అంత విజయవంతంగా జరిగిపోయింది. గ్రామ అభివృద్ధికి ఉప సర్పంచ్గా గ్రామ సర్పంచ్కి సహాయ సహకారాలు అందిస్తూ గ్రామ అభివృద్ధికి ఏ విధంగా తోడ్పడతారో వారి మాటలను అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు ఉప సర్పంచ్గా సర్పంచ్ గారికి సహాయ సహకారాలు అందిస్తూ గ్రామ అభివృద్ధికి ఏ విధంగా కృషి చేస్తారు? గ్రామ సర్పంచ్గా కారింగి జానయ్య గారు ఇది మూడోసారి ఎన్నిక కావడం చాలా సంతోషకరం. ఇంతకుముందు 2 సార్లు సర్పంచ్గా ఎన్నిక కావడం జరిగింది. ఆ అనుభవం చాలా అతనికి ఉన్నది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మునుముందు ఈ గ్రామ అభివృద్ధి కోసం చాలా ప్రణాళిక రూపొందించుతారు. కాబట్టి దానికి తోడుగా నేను పూర్తి సహకారం అతనికి అందిస్తా అని చెప్పి కోరుతా ఉన్నాను. వరుస విజయాలతో దూసుకుపోతూ గ్రామాన్ని తనదైన శైలిలో అభివృద్ధి చేసుకుంటూ ప్రజల మన్ననలు పొందుతూ వరుస విజయాలతో సర్పంచ్గా స్థానాన్ని కైవసం చేసుకుంటున్నారు. సార్, మీరు మరోసారి ఘన విజయాన్ని అయితే సాధించారు. ఏ విధంగా ఫీల్ అవుతారు? మరింత ఈ విధంగా అభివృద్ధి గ్రామాన్ని ఏ విధంగా చేస్తారు? ఫీల్ అయ్యేది ఏం లేదు సార్. జనం మా మీద పెట్టిన నమ్మకంతో మేము ఫస్ట్ సారి ఒక రకంగా, సెకండ్ సారి ఒక రకం కాదు, ఎప్పుడూ కూడా జనం కొరకే పనిచేసినాం. వాళ్ళు పెట్టిన భిక్ష మాకు. వాళ్ళకు మేము జీతగానిగా ఎట్లా పనిచేయాలనేది మేము వాళ్ళకి ఎల్లప్పుడూ డే అండ్ నైట్ వాళ్ళకి ఏ సమస్యలున్నా ఒక పాలేరు దొర దగ్గర ఎట్లా పనిచేస్తాడో బుడమర్లపల్లి ప్రజల దగ్గర మేము అట్లా పనిచేస్తాం. గ్రామాన్ని అయితే తనదైన శైలిలో ఆర్థిక వనరులను సమకూర్చుకుంటూ గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తూ ముందుకు సాగుతామని సర్పంచ్ జానయ్య గారు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. టీఎస్ఆర్ న్యూస్, ఉమ్మడి నల్గొండ జిల్లా, శంకర్, ఓటు స్టూడియో.